హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి మైసూర్ జూ అండి. అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచే అండర్ గ్రౌండ్ త్రూ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే మనము స్కానర్ కోడ్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి బ్యాటరీ కార్ తీసుకున్నానండి. ఒక 45 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది మినిమమ్. నాకు స్టార్టింగ్ సెక్షన్ వచ్చేసి టైగర్ అండ్ లయన్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే లయన్ చూస్తే మాత్రం నిజంగా మనకి మృగరాజు మూవీ చూసే ఉంటారు కదా, సేమ్ అలాగే అనిపించిందండి. అంటే బెంగళూరులో కూడా లయన్ చూశాను కానీ అంతగా అనిపించలేదు. చాలా దగ్గరగా చూశాను అయినా కూడా నాకు అలా లేదు. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద యానిమల్స్. వందేదనా ఒక్కడే చూడు ఎట్లా నవ్వుతుంది నిన్ను చూసి. అదే దానికి నువ్వు చాక్లెట్ ఇవ్వలేదంట. ఏం చేస్తుందమ్మా రా అని చెప్పడానికి. పాపం బజ్జుంది నాన్న, నిద్ర వస్తుందంట. ఏమైందో ముసలైంది ఇట్లా ముసలైపోయి కూర్చుందా. బాబోయ్, ఏమొస్తాయో థాట్స్ నీకు. అంటే మార్నింగే వెళ్ళిపోండి, లేదంటే ఈవినింగ్ స్టార్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి తినేసి కొంచెం ఎండకి ఉండలేక నీడపాటుకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అంటే చెట్ల కిందకో లేకుంటే గోడ చాటుకో ఎలా షాడో కోసం వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, అస్సలు అంటే బాగా ఎండగా ఉన్నిందండి మైసూర్లో నేను వెళ్ళిన రోజైతే. సో అన్నీ ఆఫ్టర్నూన్ అంటే 3 o'clock వెళ్ళాను. నాకు అంత టైం కూడా లేదనమాట. ఇప్పుడు మామూలుగా అయితే మనము వాక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి టైం ఉంటుంది వీటన్నింటినీ చూడడానికి. నేను బ్యాటరీ కార్లో తీసుకున్నాను కదా, వాళ్ళు ఏంటంటే ఒక 2 స్టాప్స్లో స్టాప్ చేస్తున్నారు. 5 స్టాపింగ్స్ అంట. దాంట్లో నాకు ఒక 5 మినిట్స్ కూడా టైం ఇస్తున్నారు అంతే. సో అంటే ఒక స్నేక్ సెక్షను, టైగరు, లయన్, కింగ్ కాంగ్, ఈ మూడింటి ఓకే. ఇంకొకటి ఏదో సెక్షన్ అండి, దాని దగ్గర నాకు స్టాప్ చేశారు. ఒక 5 సెక్షన్స్ దగ్గర స్టాప్ చేశారు అంతే. అదొక 5 మినిట్స్ అంటే ఇంక వాళ్ళు రన్ అవుతుంటే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం తప్పితే మనం ఏం చేయలేము. చూస్తున్నారు కదా, నా బెటర్ సజెషన్ వచ్చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను అంటే బాగా మధ్యాహ్నం అయిపోయింది అండ్ నాకు అంత టైం లేదు, కాంక్షాన్ని ఎత్తుకొని వెళ్ళలేక నేను సో అలా బ్యాటరీ కార్ని నేను తీసుకున్నాను. మీరు ఎవరైనా సరే మైసూర్ జూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాక్ చేసుకుంటూ వెళ్ళండి. బెంగళూరులో పర్లేదండి, మనకు అక్కడ సఫారీ ఉంటుంది. సఫారీ అయితే కనుక ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఆపడం కానీ చూపించడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్. బెంగళూరు జూకి మనకి మైసూర్ జూకి తేడా ఏంటంటే ఎక్కువ యానిమల్స్ వచ్చేసి మనకి బెంగళూరులోనే కనిపిస్తాయి, మనకి మైసూరులోనే తక్కువ ఉన్నాయి. కానీ ఉన్నవే మనకి చాలా మంచిగా పెట్టారనమాట మైసూర్లో. అంటే చాలా పెద్ద పెద్ద యానిమల్స్ అలా ఉన్నాయన్నమాట మైసూర్లో. ఇది వచ్చేసి నాకు బెంగళూరు జూకి మైసూర్ జూకి ఉన్న డిఫరెన్స్ అనిపించిందండి. బట్ నా బెస్ట్ సజెషన్ వచ్చేసండి, ఎట్లా ఉన్నా కూడా మీరు అంటే మైసూర్ జూలో మాత్రం వాకబుల్గా వెళ్ళండి, ఇది బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో వెళ్ళొద్దు, యానిమల్స్ అన్నీ పడుకొని ఉంటాయి. సో మీరు కూడా ఎంజాయ్ చేయలేరు. దానికంటే మీరు ఉంటే మార్నింగ్ వెళ్ళండి, లేదంటే ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళండి. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అండి స్నేక్ సెక్షను అస్సలు నేను అంటే ఇంత పెద్ద స్నేక్స్ ఉంటాయి అని నేను సినిమాలో చూడడం తప్పితే అలా లేదు. ఇవన్నీ చిన్న చిన్నవి కదా, నేను పెద్ద స్నేక్స్ దగ్గర నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఇవ్వలేదన్నమాట. అసలు సినిమాలో చూసినంత పైథాన్ లాగా పెద్ద పైథాన్ ఉండిందండి. ఒక 4-5 ఉన్నాయి. ఆ స్నేక్స్ కూడా నేను పేరు కూడా నాకు గుర్తులేదు, బట్ చాలా బాగా అనిపించింది. మీరు మైసూర్ వెళ్తే మాత్రం జూ కూడా ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ.